श्रीमन्महागणाधिपतये नमः। ओं गणानां त्वां गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामविक्रयवतु गणेशाय नमः। सरस्वत्यै नमः। गुरुभ्यो नमः। हरि ओं। సాయి జ్యోతిషవాణి ప్రేక్షకులకు వీక్షకులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఈ ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఈ పంచాంగ శ్రవణం అంటే ఏమిటి అనే అంశం గురించి మీకు సవివరంగా తెలియజేస్తాను. పంచాంగము అనగా 5 భాగములు, పంచ అంగములు 5 భాగములు అనగా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. వీటిని ఆధారం చేసుకుని మనిషి యొక్క జీవితానికి సంబంధించిన ఎదుర్కొనబోతున్న సమస్యలు లేదా ఏ సందర్భంలో వాళ్ళు ఉన్నతమైన ఫలితాలను పొందుతారు అన్న సత్యాన్ని, ఆయుష్ యొక్క పరిమాణాన్ని అన్నిటినీ తెలుసుకోవచ్చు. మన శాస్త్రీయ పద్ధతిలో ఈ పంచాంగం గురించి ఇలా చెప్పడం జరిగింది. తిథేశ్చ శ్రేయమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధించ. అనగా తిథేశ్చ శ్రేయమాప్నోతి అంటే తిథిని ఆధారం చేసుకుని శ్రేయస్సుని గురించి చెప్పవచ్చు. వారాత్ ఆయుష్యవర్ధనం వారాన్ని ఆధారం చేసుకుని మన యొక్క ఆయుర్దాయాన్ని నిర్ధారించే విషయాన్ని గురించి తెలుసుకోవచ్చు. నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రాన్ని బట్టి వంశపారంపర్యంగా వస్తున్న దోషాలను కానీ లేదా ఆ దోష పరిహారాల గురించి తెలుసుకోవచ్చు. యోగాత్ రోగ నివారణం యోగాలు అనేవి 11 రకాలు. అందులో ఈ యోగాన్ని బట్టి రోగ నివారణం అంటే ఆరోగ్యరీత్యా ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుండి ఏ విధంగా బయటపడవచ్చు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. కరణాత్ కార్యసిద్ధించ అంటే కరణాన్ని ఆధారం చేసుకొని మనం ఎంచుకున్న రంగాలలో కానీ లేదంటే చేస్తున్న పనిలో ఎటువంటి విజయాన్ని పొందవచ్చు అన్న అంశాన్ని సవివరంగా తెలుసుకోవచ్చు. పంచాంగం గురించి ఈ వివరించే అంశంలో మరొక విధంగా కూడా చెప్పడం జరిగింది. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిధర ముత్తమం శుభకరం సంతానం సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సుముచితం పంచాంగ మాకర్ణ్యతాం. అనగా ఎవరైతే ఈ ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం గురించి వింటారో, పంచాంగం శ్రవణం అంటే పంచాంగం గురించి వింటారో వారికి శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం అంటే మనం నిద్రపోతున్నప్పుడు అనేక రకాల దుస్వప్నాలు కలుగుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. అటువంటి దుస్వప్నాల వల్ల కలిగే దోషాలని తొలగించుకోవచ్చు. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం అంటే ఈ పంచాంగ శ్రవణం ద్వారా గంగా స్నాన ఫలితాన్ని పొందవచ్చు. గోదాన తుల్యం నృణాం అంటే గోదానం అంటే ఆవుని దానం చేసిన ఫలితాన్ని పొందేందుకు కూడా అవకాశం కలదు. ఆయుర్వృద్ధిద ఉత్తమం అనగా మన యొక్క ఆయుష్కు సంబంధించిన వివరాల గురించి తెలుసుకొని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఆయుష్మంతులుగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. శుభకరం సంతానం సంపత్ప్రదం అంటే సంతాన రీత్యా ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొని సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు కూడా అవకాశం కలదు. నానాకర్మ సుసాధనం ఎటువంటి పనినైనా కూడా సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని పొందడం కూడా జరుగుతుంది. సముచితం పంచాంగం మాకర్ణ్యతాం ఎవరైతే ఈ పంచాంగాన్ని వింటారో వారికి ఇవన్నీ సంప్రాప్తిస్తాయని. ఇక మనం ఈ సంవత్సరం యొక్క ఆదాయ వ్యయాల గురించి, సంవత్సరానికి సంబంధించిన అధిపతులు ఎవరెవరు ఉన్నారన్న అంశాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సరం యొక్క రాజాది నవనాయక ఫలితాల గురించి మనం తెలుసుకునే అంశంలో శనివారం నాడు ఉగాది ప్రారంభమైంది కాబట్టి శనివారానికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి ఈ సంవత్సరం యొక్క రాజు శనేశ్వరుడు. అదేవిధంగా మేఘాధిపతి కూడా శనేశ్వరుడే. మంత్రి మరియు సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి రవి జరుగుతున్నారు. అదేవిధంగా ధాన్యాధిపతిగా చంద్రుడు ఉంటున్నాడు. నీరసాధిపతి సస్యాధిపతిగా బుధుడు సంచరిస్తున్నాడు. రసాధిపతిగా శుక్రుడు సంచరిస్తున్నారు. వీళ్ళను బట్టి సంవత్సరంలో జరగబోవు ముఖ్యమైన విషయాల గురించి కొన్నిటిని తెలుసుకోవచ్చు. ఇక ఏ రాశులకు ఎంత ఆదాయ వ్యయాలు మరియు రాజపూజ్యము అవమానం ఏ విధంగా ఉన్నదన్న సత్యాన్ని అన్న విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 7. ఆదాయ వ్యయాల్లో ఎప్పుడైనా సరే ఆదాయం 14, వ్యయం 14 ఉంది అని అనగా ఆదాయం ఎలా అయితే ఉంటుందో ఖర్చులు కూడా దానికి సమానంగా ఉంటాయి అన్న సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. రాజపూజ్యం అంటే గౌరవించే వాళ్ళు 3గా ఉంటే అవమానం 7గా ఉంటుంది. అంటే ముఖ్యమైన విషయాలలో ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతో మేలు. ఇక వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8గా ఉంటుంది.
వృషభ రాశి వారికి రాజపూజ్యము అవమానం కూడా సమానంగానే 6 సూచిస్తుంది. అనగా ఆదాయ వ్యయాలు కానీ రాజపూజ్యం అవమానాలు కానీ సమానంగానే వర్తిస్తాయి. మిథున రాశి వారికి ఆదాయం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వ్యయం 5% మాత్రమే వర్తిస్తుంది. రాజపూజ్యానికి సంబంధించి 2గా ఉన్నట్లయితే అవమానం కూడా 2గానే సూచిస్తుంది. ఇక కర్కాటక రాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 5, అవమానం 2గా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా సింహరాశి వారికి ఆదాయం 8గాను వ్యయం 14గాను సూచిస్తుంది. రాజపూజ్యత 1గాను అవమానం 5గా సూచించబడుతుంది. తులారాశి వారికి ఆదాయం 8 మరియు వ్యయం కూడా 8, రాజపూజ్యత 7, అవమానం 1గా నియమించబడింది. వృశ్చిక రాశికి ఆదాయ వ్యయాలు 14గా సమానంగానే ఉన్నాయి. అదేవిధంగా రాజపూజ్యత 3 అయితే అవమానం 1. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, అదేవిధంగా రాజపూజ్యత 2 అయితే అవమానం 4గా సూచించబడింది. కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2 మరియు రాజపూజ్యత 5, అవమానం 4గా నియమించబడింది. మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా సూచించబడింది. అదేవిధంగా రాజపూజ్యత 1 అయితే అవమానం 7గా సూచించబడింది. ఈ సంవత్సర ఫలితాల్లో ఒక్కొక్క రాశి గురించి మనం ఇక తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. ముఖ్యంగా మేషరాశికి సంబంధించి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం మొదటి పాదంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సర ఫలితాలలో ధనలాభము, యత్న కార్యసిద్ధి, కీర్తి ప్రతిష్టలు, తీర్థయాత్రలు, మిత్రుల వలన సహకారము, గృహప్రాప్తి సిద్ధిస్తాయి. అనగా ధనలాభం అనగా మీరు ఎంచుకున్న ప్రతి రంగాల్లో కూడా విశేషమైన లాభాన్ని పొందుతారు. నూతన వ్యాపారాలన్నీ మీకు అనుకూలిస్తాయి. యత్న కార్యసిద్ధి అంటే నూతన వ్యాపారాలకు సంబంధించి మీరు చేస్తున్న ప్రతి ఆలోచన కూడా మీకు శుభఫలదాయకము మరియు లాభదాయకము. ఇక కీర్తి ప్రతిష్టలు, మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా మీ వంతు శైలిలో మంచి ఉన్నతమైన పేరు ప్రతిష్టలు పొందేందుకు అవకాశం కలదు. మీ యొక్క శ్రమను గుర్తించి పై అధికారులు ఉన్నతమైన పదవి యోగ్యతను ఇచ్చేందుకు కానీ లేదంటే మీ యొక్క పేరు ప్రతిష్టలకు సంబంధించి మీకు అనుకూలంగా ఉండేందుకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. తీర్థయాత్రలు, విశేషమైన పుణ్య కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. దూర ప్రాంత సందర్శనము, క్షేత్ర దర్శనాలు జరుగుతాయి. మిత్రుల సహకారం అనగా మీరు ఎవరితో అయితే సఖ్యతగా ఉంటారో వారి ద్వారా మీరు తీసుకునే సలహా కానీ లేదా మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు వారి ద్వారా మీకు కొంత సహాయం పొందడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. తద్వారా సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందడం కూడా జరుగుతుంది. ఇక గృహప్రాప్తి, గృహం లేదని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా గత సంవత్సరంలో ఎదుర్కొన్న అనేక రకాల సమస్యల నుండి బయటపడి నూతన గృహాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. గృహ ప్రవేశాలు మరియు కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ఇక భరణి నక్షత్రం వాళ్ళకి వృధా కలహాలు, మనోవేదనలు, చీకాకులు, తీర్థయాత్రలు, ఆరోగ్య భంగము, అనవసరమైన ప్రయాణాలు, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. అనగా వృధా కలహాలు అంటే మీకు సంబంధం లేని విషయాలలో కూడా ఎవరితో కూడా తొందరపడి మాట్లాడకుండా ఉండడం ఎంతో మంచిది. అదేవిధంగా మనోవేదన, ప్రతి విషయానికి కూడా తొందరపడకుండా నిర్ణయం తీసుకోవాలి. చీకాకులు అంటే కుటుంబంలో దాంపత్య జీవితానికి సంబంధించి చిన్న చిన్న ఒడిదుడుకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఉంది. కాబట్టి దాంపత్య జీవితానికి సంబంధించి కానీ కుటుంబానికి సంబంధించిన ఎటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి వ్యవహరించడం ఎంతో మేలు. అదేవిధంగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనం వల్ల జాతకానికి సంబంధించి కావచ్చు ఈ సంవత్సరంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుండి బయటపడేందుకు అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించడం కూడా తప్పనిసరి. మరియు అనవసరమైన ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి చేయవలసి వచ్చినట్లయితే కాస్త వాటిని వాయిదా వేయడం ఎంతో మంచిది. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా ఇన్ని రకాల జాగ్రత్తలు కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఎటువంటి డోకా ఉండదు. సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందుతారు. కుటుంబంలో అనుకున్న ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేయగలరు. మీరు ఎంచుకున్న రంగాల్లో బాగా రాణించేందుకు అవకాశం కలదు. ఇక కృతికా నక్షత్రం మొదటి పాదం. ఈ కృతికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి రాజసన్మానం, కీర్తి ప్రతిష్టలు, మధ్యవర్తిత్వాలు, స్నేహ బాంధవ్యాలు పెరుగుట, సంతోష వృద్ధి కలుగుతాయి. అనగా రాజసన్మానం అంటే మీరు ఎంచుకున్న రంగాలలో గౌరవమానాలు పొందడం జరుగుతుంది. విద్యార్థులకైతే ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు పొందే అవకాశాలు లభిస్తాయి. మరియు మధ్యవర్తిత్వాలు, స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. అనగా మీరు ఏదైనా నూతన వ్యాపారం చేయాలనుకున్న వారికి కొత్త మిత్రులు పరిచయం అవడం, తద్వారా మీ యొక్క నూతన వ్యాపారాలకు వారి సహాయం మీకెంతో ఉపయోగపడడం లాంటివి జరుగుతాయి. స్నేహ బాంధవ్యాలు పెరగటం,
అనగా మిత్రుల సంఖ్య అధికమవుతుంది, సంతోష వృద్ధి కలుగుతుంది. సంతోష వృద్ధి అనగా కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు చేయడము, తద్వారా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము, నూతన కార్యక్రమాలను చేపట్టడం లాంటి వాటి వలన సంతోషం వృద్ధి చెందుతుంది అన్న సత్యాన్ని తెలుసుకుంటున్నారు. ఈ రాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరంలో గురు చరిత్ర పారాయణ కానీ లేదా రాహు కేతుగ్రహ దోషాలు రాకుండా ఉండేందుకు దుర్గాదేవిని ఆరాధించడం ఎంతో మంచిది. మగవాళ్ళు గురు సంబంధమైన ఆలయాలు దర్శించండి. స్త్రీలకైతే రాహుగ్రహ కేతుగ్రహ దోషాలకు సంబంధించి కుటుంబంలో అన్ని రకాల శుభాలు పొందేందుకు రాహుకాల దీపాన్ని దుర్గాదేవికి ఎదురుగా ఆరాధిస్తూ ఎవరైతే ఆచరిస్తారో వారికి కుటుంబంలో అనేక రకాల శుభాలు పొందేందుకు అవకాశం కలదు. మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఎన్ని రకాల సమస్యలు ఎదురైనప్పటికీ చివరికి సంపూర్ణమైన విజయ ఫలితాలే పొందడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే పరిష్కారం చెప్పబడిందో దాన్ని తప్పకుండా తూచా తప్పకుండా ఆచరించండి. సంపూర్ణమైన భోగ భాగ్యాలను పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం విశేషమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా చవి చూసేందుకు అవకాశం కలదు. కానీ ముఖ్యంగా ఈ వృషభ రాశి కిందకు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలుగా చెప్పబడింది. కృత్తికా నక్షత్రం వారికి గౌరవాభివృద్ధి, వాక్చాతుర్యంతో ప్రసిద్ధి నందుట, సమన్వయపూర్వక వ్యవహారాలు, బంధుమిత్ర వృద్ధి మరియు ఆనందాభివృద్ధి కలుగుతాయి. అనగా గౌరవాభివృద్ధి అంటే ఇప్పటి వరకు మీరు సంపాదించిన పేరు ప్రతిష్టల కంటే మరింత గొప్పగా ఉండేందుకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వాక్చాతుర్యంతో ప్రసిద్ధి నందుట అనగా మీ యొక్క మాటల చాకచక్యంతో ఎటువంటి కార్యాన్నైనా కూడా పూర్తి చేయగలరు. సమన్వయపూర్వక వ్యవహారాలు అంటే ఎటువంటి వారిదైనా కూడా మీరు మధ్యవర్తిత్వంగా మాట్లాడి మీదైన శైలిలో మీ యొక్క గౌరవ మన్ననలు పొందడం జరుగుతుంది. బంధుమిత్ర వృద్ధి. ఈ సంవత్సరంలో నూతన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా బంధువులు అధికమవుతారు. నూతన స్నేహ పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. ఆనందాభివృద్ధి కలుగుతుంది. అంటే కుటుంబంలో అనేక రకాల శుభకార్యాల్లో పాల్గొనడము, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము, నూతన కార్యక్రమాలను చేపట్టడం లాంటివి చేయడం వల్ల కుటుంబంలో ఆనందం అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇక రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం వారికి వృధా కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, స్నేహితుల సహకారము, మానసిక చింత, గురువుల అనుగ్రహం కలుగును. అనగా వృధా కలహాలు అనగా ముఖ్యంగా మీరు పాటించాల్సిందల్లా సంబంధం లేని విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉండడం ఎంతో మేలు. అదేవిధంగా ధన సంబంధమైన విషయాలకు సంబంధించి ఎవరికి కూడా ఎటువంటి హామీలు ఇవ్వరాదన్న సత్యాన్ని తెలుసుకున్నట్లయితే సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందుతారు. మరియు ఎటువంటి సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. స్నేహితుల సహకారం. ముఖ్యంగా మీరు మీ భవిష్యత్తుకై తీసుకునే ఆలోచనలో స్నేహితుల సలహా మేరకు మీరు తీసుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొనకుండా సంపూర్ణమైన ఆనందకరమైన జీవితాన్ని పొందేందుకు అవకాశం కలదు. మానసిక చింతన అంటే స్వతహాగా కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు అధికమవడం చేత కానీ లేదంటే కుటుంబంలో మీరు ఎక్కువ బాధ్యత తీసుకొని ప్రవర్తించడం ద్వారా కొంత మానసిక చింతనకు గురయ్యేందుకు అవకాశం కలదు. గురువుల అనుగ్రహం కలుగును. ముఖ్యంగా మీరు ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. ఎవరైతే వీళ్ళల్లో మీకు దగ్గరగా ఉంటారో వారిని ప్రతినిత్యం కూడా ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఆ గురుబలంతో మీరు ఎంచుకున్న ప్రతి ఒక్క రంగంలో కూడా విశేషమైన కీర్తిని, పేరు ప్రతిష్టలను పొందేదానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం విష్ణు సహస్రనామ పారాయణ కనుక చేస్తున్నట్లయితే లేదా విష్ణు సంబంధమైన ఆలయాలను కనుక దర్శించినట్లయితే సకల శుభాలను పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి ఈ వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం విశేషమైన రాజయోగ ఫలితాలను పొందేందుకు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. విష్ణు సంబంధమైన ఆలయాలను దర్శించండి. సకాలంలో ఉన్నతమైన ఫలితాలను పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి కిందకు మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలుగా నిర్ణయించడం జరిగింది. నక్షత్రాల గురించి మనం తెలుసుకునే అంశంలో మృగశిర నక్షత్రం వారికి ఈ సంవత్సర ఫలితాల్లో సంపద వృద్ధి, ద్రవ్యలాభము, మనోల్లాసము మరియు కుటుంబ సౌఖ్యము, సంఘంలో పలుకుబడి పెరుగుతాయి. అనగా సంపద వృద్ధి అనగా మీరు ఎంచుకున్న నూతన వ్యాపారాలలో విశేషమైన ధనలాభాన్ని పొందడం జరుగుతుంది. ద్రవ్యలాభం, ఆ లాభం ద్వారా మీరు అనేక రకాల కార్యక్రమాలను చేపట్టడము, తద్వారా కూడా సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని ధన రూపంలోనూ వస్తు రూపంలో పొందడం జరుగుతుంది. మరియు మనోల్లాసం, కుటుంబంలో శుభకార్య ప్రయత్నాల వల్ల మనసుకు సంతోషకరమైన పనులు చేయడం ద్వారా కొంత ఆర్థిక లాభాన్ని, మానసిక ప్రశాంతతను పొందేందుకు అవకాశం కలదు. కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో అన్ని విధాలా ఇక మీరు వినబోయే అన్ని శుభవార్తలుగానే ఉంటాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలలో
సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపును పొందడము, తద్వారా గౌరవాభిమానాలను పొందడం జరుగుతుంది. మీరు ఎంచుకున్న ప్రతి రంగాల్లో కూడా విద్యార్థులకు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించడము, కళాకారులకు కళలకు సంబంధించిన గుర్తింపు లభించడం లాంటివి జరుగుతాయి. ఇక ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం వారికి కీర్తి ప్రతిష్టలు, మధ్యవర్తిత్వాలు, స్నేహ బాంధవ్యాలు పెరుగుట మరియు అనారోగ్యాలు, అధిక ఖర్చులు పెరుగుతాయి. అనగా కీర్తి ప్రతిష్టలు అనగా మీ యొక్క పేరు ప్రతిష్టలకు మాత్రం ఎక్కడ ఎటువంటి లోటు ఉండదు. మధ్యవర్తిత్వాలు, స్నేహ బాంధవ్యాలు పెరగడం ద్వారా మీకు మీ సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకత పొందడము, తద్వారా నూతన స్నేహితులు పరిచయం అవడము, నూతన కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించడం ఎంతో మేలు. మరియు అధిక ఖర్చులు అధికమవుతాయి కాబట్టి ధన సంబంధమైన విషయాలలో ఆలోచించి ఖర్చు పెట్టడం ఎంతో మేలు. ఇక పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం వారికి ఆరోగ్యము మరియు ఆనందము, ఇష్టప్రాప్తి, ఊహించని లాభాలు, గృహప్రాప్తి సిద్ధిస్తాయి. అనగా ఆరోగ్యం అనగా ఎప్పటి వరకు అనారోగ్యంతో గనక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య విషయంలో కొంత శుభపరిణామాలు పొందడము, తద్వారా శుభవార్తలు వినడము, ఆరోగ్య విషయంలో కొంత మార్పు ద్వారా ఆనందకరమైన జీవితాన్ని పొందడం జరుగుతుంది. ఆనందము మరియు ఇష్టప్రాప్తి, కోరుకున్నది ఏదైనా సరే అది దాంపత్య కుటుంబానికి సంబంధించి కావచ్చు, లేదా కళ్యాణానికి సంబంధించి కావచ్చు, మీరు మీ జీవితానికి ఏదైతే ఆనందం కలిగిస్తుందో, ఏదైతే కోరుకుంటారో అవన్నీ మీకు సంప్రాప్తించేందుకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఇష్టప్రాప్తి అంటే కోరుకున్న ప్రతిదీ కూడా పొందడం జరుగుతుంది. అది నూతన గృహం కావచ్చు, కారు, వస్తు వాహనాలకు సంబంధించి కావచ్చు, మీరు కోరుకున్న జీవిత భాగస్వామి కావచ్చు, అవన్నీ కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఊహించని లాభాలు, ఎంచుకున్న ప్రతి వృత్తి వ్యాపార రంగాలలో విశేషమైన ధనలాభాలు పొందేందుకు అవకాశం కలదు. గృహప్రాప్తి సిద్ధిస్తుంది. ఎప్పటి నుంచో గృహం కొనుగోలు కానీ లేదా అమ్మకాల విషయాల్లో కానీ ఇబ్బందులు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరంలో గృహ ప్రాప్తిని పొందడం జరుగుతుంది. గృహం అమ్మలేదని బాధపడుతున్న వారు గృహం అమ్మడం వల్ల కొంత ఆర్థిక లాభాన్ని పొందడము, తద్వారా మళ్ళా గృహయోగాన్ని పొందే భాగ్యాన్ని పొందడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి శివ సహస్రనామ పారాయణ కానీ లేదంటే ఈశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతతను పొంది విశేషమైన శుభఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యలను వైదొలగి సంపూర్ణమైన మానసిక ప్రశాంతతతో సకల విజయాలను పొందేందుకు ఈశ్వరుణ్ణి ఆరాధించండి. సంపూర్ణమైన సకల భోగభాగ్యాలను పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి కింద పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలుగా చెప్పడం జరిగింది. ఇక ఈ నక్షత్రాలకు సంబంధించి శుభ ఫలితాలలో పునర్వసు నక్షత్రం వారికి అనవసరమైన ఖర్చులు అధికమయ్యేందుకు అవకాశం కలదు. మిత్రులతో ఇబ్బందులు, సంతాన మూలక ఆనందము, ఇష్టప్రాప్తి సిద్ధించును. అనగా అనవసరమైన వ్యయము అనగా మీకు సంబంధం లేని విషయాలలో తలదొరచడం ద్వారా, అనగా ఎవరైనా సరే మీకు మిత్రులు సహాయం కోరి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేయగలిగిన సహాయం చేసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలా వీలు కాని పక్షంలో వారికి ఎలా అయినా సరే నేను సహాయపడాలని మీరు ఎవరి దగ్గర అయినా సరే ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ అర్జించి వారికి సహాయం చేసినట్లయితే తద్వారా వారు ఇవ్వాల్సిన సమయంలో వారు ఇవ్వలేక మీ స్నేహితులు దానికి బాధ్యత మీరు వహించినందుకు ఆ వ్యయానికి సంబంధించి ఆ ధనానికి సంబంధించి మీరే బాధ్యత వహించి ఆ డబ్బును మీరే చెల్లించవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి డబ్బుల విషయాల్లో కానీ డాక్యుమెంట్స్ విషయాల్లో ప్రతి ఒక్కటి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతో మేలు. మిత్రులతో ఇబ్బందులు, మీకు ఇప్పుడే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. మిత్రులతో ఇబ్బందులు అని అంటే మీరు చేయగలిగిన సహాయం చేసి అక్కడితోటి వారికి నేను చేయగలిగింది ఇదే అని మీ ప్రయత్నం మీరు చేసుకోండి అని చెప్పడం వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. కానీ లేదా మీరు సహాయం చేయడానికి ముందడుగు వేసినప్పుడు వారు ఇవ్వలేని పరిస్థితుల్లో ఎవరైతే మీకు సన్నిహితులుగా ఉంటారో వారి దగ్గర మీరు ధనాన్ని ఆశించడము, తద్వారా కొంత ఆర్థికపరమైన సమస్యల వల్ల మిత్రుల మధ్య వైరం ఏర్పడేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని ఆలోచించండి. డాక్యుమెంట్స్ విషయంలో కానీ లేదా సంతకాలు పెట్టే విషయాల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. సంతాన మూలక ఆనందం, కుటుంబంలో సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. మరియు సంతాన ప్రాప్తికై సంబంధించి గోత్రాభివృద్ధికి సంబంధించిన సంతానం కలిగేందుకు కూడా అవకాశం కలదు. ఇక ఇష్టప్రాప్తి సిద్ధించును అంటే ఈ సంవత్సరంలో మీరు కోరుకున్నవన్నీ కూడా ఇప్పటి వరకు జరగనివి ఏదైతే ఉంటుందో అవి మీకు శుభాన్ని చేకూర్చేవి ఏవైనా సరే అవి మీకు సంప్రాప్తించేందుకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మీరు కోరుకున్నవి
సిద్ధించడం జరుగుతుంది. పుష్యమి నక్షత్రం ధనలాభము, కార్యసిద్ధి, మాట విలువ తగ్గడం, ఊహించని లాభాలు, ఆకస్మిక కలహాలు సంప్రాప్తిస్తాయి. అనగా ధనలాభం అనగా మీరు ఎంచుకున్న ప్రతి రంగాల్లో కూడా మరియు చేస్తున్న వృత్తిలో విశేషమైన ఆర్థిక లాభాన్ని పొందడం జరుగుతుంది. కార్యసిద్ధి తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయమే పొందుతారు. మాట విలువ తగ్గడం మీరు ప్రతి విషయాల్లో కూడా మీరు చేయవలసిందల్లా మీకు సంబంధం లేని విషయాల్లో దూరంగా ఉండడం ఎంతో మంచిది. మరియు మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరితో చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడండి. ఊహించని లాభాలు పొందడం అనగా ఎంచుకున్న ప్రతి రంగాలలో కూడా మీరు భూమి సంబంధమైన వ్యాపారాలు కానీ లేదంటే కిరాణా షాపులు కానీ ఎటువంటివి అయినా సరే వ్యాపార సంబంధమైన వ్యాపారాలలో మీరు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అనుకోని ధనలాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. ఆకస్మిక కలహాలు సిద్ధించును. ముఖ్యంగా ఆర్థికంగా ఎలా అయితే ఎదుగుదల వస్తుందో అదే సమయంలో మీరంటే గిట్టని వాళ్ళు కూడా ఏర్పడడం జరుగుతుంది. తద్వారా మీకు సంబంధం లేని విషయాల్లో మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడడము, తర్వాత మీరు దాని గురించి తెలుసుకొని బాధపడము లేదంటే వారితో కలహించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు భగవంతుని మీద భారంతో ప్రతి ఒక్క విషయాన్ని కాలమే సమాధానం చెప్తుందన్న సత్యాన్ని తెలుసుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా ఆలోచించి మీరు చేస్తున్న కార్యక్రమం వైపు కనుక మీరు పయనించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేని ఆనందకరమైన జీవితాన్ని పొందడం జరుగుతుంది. ఇక ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రం వారికి తరచూ వివాదాలు, మనోవ్యాకులత, అనారోగ్య భావన, అనవసర ఆందోళనలు, అధిక వ్యయాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ ఆశ్లేష నక్షత్రం వారికి ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి ఈ బుధుడు ద్విస్వభావ రాశి కాబట్టి 2 రకాల మనస్తత్వాలు ఉంటుంది. అంటే ప్రతి కార్యక్రమంలో కూడా అవుతుందా కాదా అన్న సందేహంతో పని చేయడం వల్ల ప్రతి పనిలో కూడా ఇబ్బందులే తలెత్తుతాయన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. మరియు తరచూ వివాదాలు, మీకు సంబంధం లేని విషయాల్లో మీరు తలదొరచడమే దీనికి ప్రధాన విషయం అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మనోవ్యాకులత అంటే ఏదైనా ఒక పని అనుకున్నారు, కాలేదని తొందరపడము, ఆలోచించడము, దానివల్ల తొందరపడి ఇంకేదన్నా చేయడము, దానివల్ల కొంత మనోవ్యాకులతను పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అనారోగ్య భావన, మీకు ఆరోగ్యంగా ఉండి కూడా నాకు ఆరోగ్యం బాలేదేమో అన్న భావన అధికంగా ఉండడం ద్వారా కొంత అనారోగ్యానికి గురయ్యేందుకు అవకాశం కలదు. కాబట్టి ముఖ్యంగా యద్భావం తద్భవతి అంటారు. మీరు ఏ సంకల్పంతో అయితే మీరు ఆలోచిస్తారో అటువంటి సంపూర్ణమైన జీవితాన్ని పొందేందుకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా శుభానికి సంబంధించి ఆలోచించండి. శుభ ఫలితాలు అన్నీ కూడా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. అదేవిధంగా అధిక వ్యయాలు కలుగును. ఇట్లా ఆలోచించడం ద్వారా అనుకోని ఖర్చులు అధికమయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. మీకు సంబంధం లేని విషయాల్లో తలదొరచడం వల్ల కూడా అధిక ధన సంబంధమైన ఇబ్బందులు గురవుతారు. ధన సంబంధమైన విషయాలలో మాత్రం ఖర్చు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఈశ్వర ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వరుణ్ణి ఆరాధించండి. ఈశ్వరునికి సంబంధించి ఆరాధించే అంశంలో ప్రతి నెలలో అమావాస్య ముందు రోజు మాస శివరాత్రి అని వస్తుంది. దాని ముందు రోజు త్రయోదశిలో ప్రదోష కాలమని సంధ్యా సమయంలో వస్తుంది. ఎవరైతే ఈ ప్రదోష కాలంలో ఈశ్వరుణ్ణి కానీ, మాస శివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి కానీ, సోమవారం నాడు కానీ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వారి కుటుంబంలో ఎటువంటి కలతలు లేని జీవితాన్ని పొంది ఆనందకరమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశి వారు ఆరాధించండి. సంపూర్ణమైన సకల శుభాలను పొందండి. సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం విశేషమైన శుభ ఫలితాలు గోచరిస్తూ తద్వారా ఉన్నతమైన భవిష్యత్తును పొందేందుకు కూడా అవకాశం కలదు. ముఖ్యంగా సింహరాశి కిందకు మకా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదంగా నిర్ణయించడం జరిగింది. మకా నక్షత్రం గురించి మనం తెలుసుకునే ప్రయత్నంలో సంఘ గౌరవము, సేవాభిలాష వృద్ధి, వ్యవహార దక్షత, బంధుమిత్ర సహకారాలు, మానసిక సంతృప్తి వృద్ధి చెందుతాయి. ఈ సంవత్సరం ఈ మకా నక్షత్రం వారికి విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సేవాభిలాష వృద్ధి అంటే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి కావచ్చు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క పేరు ప్రతిష్టలు కీర్తిగాంచేందుకు అవకాశం కలదు. వ్యవహార దక్షత, ప్రతి పనిలో కూడా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవడంలో మీకు మీరే సరిసాటి అన్న సత్యాన్ని తెలుసుకుంటారు. బంధుమిత్ర సహకారాలు, మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క మీరు వారితో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకున్నట్లయితే వారి సలహా మీకెంతో దోహదపడుతుంది. మానసిక సంతృప్తి వృద్ధి చెందుతుంది. ఇవన్నీ మీరు ఎప్పుడైతే సమానంగా ఆచరిస్తారో తద్వారా సంపూర్ణమైన మానసిక ప్రశాంతతను పొంది మీరు కోరుకున్న జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని పొందేందుకు అవకాశం కలదు. ఇక పూర్వ ఫల్గుని, కుటుంబ వ్యవహారాల్లో చికాకులు, ఇబ్బందులు, మిత్రుల సహకారము, ఆహార లోపము, ఆర్థిక వృద్ధి కలుగుతుంది.
ఈ పూర్వ పల్గుని నక్షత్రం అనగా పుబ్బా నక్షత్రం వాళ్ళకి ధన సంబంధమైన ఇబ్బందులకైతే ధన సంబంధ రీత్యా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మరియు కుటుంబ వ్యవహారాల్లో చీకాకులు, కుటుంబంలో ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి బాధ్యత అధికమవ్వడము, తద్వారా కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే పరిస్థితులు ఏర్పడేందుకు అవకాశం ఉంది. కానీ ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనప్పటికీ మీ యొక్క ఖచ్చితమైన పట్టుదల, కార్యదీక్ష మిమ్మల్ని విజయవంతులుగా నిలబెడుతుంది. మరియు మిత్రుల సహకారము, ఆహార లోపము, ఆర్థిక వృద్ధి కలుగుతాయి. ఆహార లోపం అనగా మీరు ఎంచుకున్న రంగాలలో కార్యదీక్షకై చేస్తున్న ప్రయత్నంలో ఆహారాన్ని సరైన కాలంలోనూ సకాలంలో తీసుకోలేకపోవడం వల్ల మాత్రమే ఆహార లోపం ఏర్పడుతుంది. సకాలంలో మధ్యాహ్నం చేయాల్సిన భోజనాన్ని సకాలంలో చేయలేకపోవడం లాంటి పరిస్థితులు ఎదురయ్యేందుకు అవకాశం కలదు. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. ధన సంబంధ రీత్యా మాత్రం విశేషమైన కీర్తిని పొందేందుకు, ధనలాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. ఇక ఉత్తరా నక్షత్రం మొదటి పాదం. మాట విలువ తగ్గడము, ఆరోగ్య క్షీణత, శత్రువృద్ధి, అనవసరమైన భయాలు, ద్రవ్యలాభం కలుగుతాయి. ద్రవ్యలాభం అనగా ఆర్థిక పరంగా ఈ నక్షత్రం వల్ల కూడా విశేషంగా ఉంటుంది. మాట విలువ తగ్గడం, ప్రతి పనిలో కూడా మీరు తొందరపడి మాట్లాడకూడదన్న సత్యాన్ని తెలుసుకున్నట్లయితే మీ యొక్క మాటకు సంబంధించిన గౌరవం సంపూర్ణంగా లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మీరు పట్టించుకోకుండా ఉండడం వల్ల ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించండి. శత్రు వృద్ధి, ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పట్టుదలగా వ్యవహరించి మీరు చేస్తున్న ప్రయత్నాలలో మిత్ర శత్రుత్వాలు, ఎవరినైతే మంచిగా అనుకుంటారో వారి వైపు నుంచి కొంత చెడు ప్రభావాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడే సందర్భంలో కాస్త ఆచితూచి వ్యవహరించినట్లయితే మిత్ర వృద్ధి పొందుతారు. శత్రుక్షయం జరిగేందుకు కూడా అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో దుర్గాదేవి ఆరాధన మరియు లక్ష్మీ నృసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి సంపూర్ణమైన కుటుంబానికి సంబంధించి ఏదైతే కోరుకుంటున్నారో అనేక రకాల శుభాలను అన్ని విధాల సకాలంలో పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని, రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తున్న కారణంగా రాహుకేతులకు సంబంధించిన ఎటువంటి గ్రహదోషాలు వర్తించకుండా ఉండేందుకు దుర్గాదేవిని గనక ఆరాధించినట్లయితే సమస్త కాలసర్ప దోషాలు తొలగిపోయి కుటుంబంలో ధన కనక వస్తు వాహనాలతో తొలతొగుతారన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా పై విధంగా ఆచరించండి. సంపూర్ణమైన సకల భోగభాగ్యాలను పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం విశేషమైన శుభ ఫలితాలతో పాటు మిశ్రమ ఫలితాలు కూడా చవిచూసేందుకు అవకాశం కలదు. ముఖ్యంగా ఈ కన్యారాశి కింద ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలుగా నిర్ణయించడం జరిగింది. ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రం జాతకులకు వ్యవహారిక లాభాలు, మనోల్లాసము, అలంకారము, సంపద వృద్ధి, పరోపకారత్వాలు సిద్ధిస్తాయి. అనగా వ్యవహారిక లాభాలనంటే మీరు ఎంచుకున్న ప్రతి రంగంలో కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి భాగస్వామ్య వ్యాపారస్తుల ద్వారా సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. మనోల్లాసము, చేస్తున్న ప్రతి పనిలో కూడా సంతృప్తి లభిస్తుంది. అలంకారం అనగా అందానికి సంబంధించిన అంశాలలోనూ విశేషంగా మీరు అలంకరణకు, నూతన వస్త్ర కొనుగోలు ప్రయత్నాలకు ఎక్కువ బాధ్యత వహిస్తారు. మరియు సంపద వృద్ధి, అనుకోని ధనలాభం మిమ్మల్ని ఎంతో ఆనందింపజేస్తుంది. అనుకోని ధనలాభం కలిసి వస్తుంది. కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. తద్వారా రావాల్సిన ధనం చేతికందేందుకు అవకాశం కలదు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు, రావాల్సిన పాత బకాయిలు వసూలవుతాయి. తద్వారా ఉన్నతమైన ఆర్థిక లాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. పరోపకారత్వాలు సిద్ధిస్తాయి. పరులకు ఉపకారం చేయాలన్న భావన మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక హస్తా నక్షత్రం. ఈ హస్తా నక్షత్రం వారికి కోపము, చీకాకులు, స్వల్ప అనారోగ్యాలు, అంతుపట్టని సమస్యలు మరియు ఖర్చులు, బయటి వారి సహకారాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఈ హస్తా నక్షత్రం వారికి అకాల కోపమే వీరి ముఖ్యమైన పనుల్లో ఆటంకాలకు కారణమన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రతి పనిలో కూడా కోపం తగదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మరియు చీకాకులు, మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చరాదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. స్వల్ప అనారోగ్యాలు, ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించడం ఎంతో మేలు. అంతుపట్టని సమస్యలు, మీకు సంబంధం లేని విషయాల్లో, ప్రతి ఒక్కరి విషయాల్లో తలదూర్చడం ద్వారా మాత్రమే మీరు ఈ సమస్యని ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి మీకు సంబంధం లేని విషయాలలో మీరు దూరంగా ఉండడం ఎంతో మేలు. మీ యొక్క వ్యక్తిగత విషయాలను కూడా ఎవరితో చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడండి. అదేవిధంగా ఖర్చులు అధికమయ్యేందుకు కూడా అవకాశం కలదు. ధన సంపాదన ఏ విధంగా ఉంటుందో ఖర్చు విషయంలో ఆలోచించి ఖర్చు పెట్టడం ఎంతో మేలు. బయటి వారి సహకారాలు సిద్ధిస్తాయి. కుటుంబంలో మిమ్మల్ని అందరూ వ్యతిరేక భావంతో చూసినప్పటికీ బయటి వారి వలన మీరు కొంత లాభపడేందుకు అవకాశం కలదు. చిత్తా నక్షత్ర జాతకులకు శరీర సౌఖ్యము, కార్య విజయము, అనుకోని నష్టము, రుణప్రాప్తి, గౌరవాభివృద్ధి, ద్రవ్యహాని, సుఖజీవనం సిద్ధిస్తాయి. శారీరక సౌఖ్యం అనంటే ఆరోగ్యానికి సంబంధించి సంపూర్ణమైన శుభ
ఫలితాలు పొందుతారు. కార్య విజయము అనగా ఎటువంటి కార్యక్రమాల్లో అయినా సరే మీరు కోరుకున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మీరు తలపెట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందడం జరుగుతుంది. అనుకోని నష్టాలు అంటే మీకు సంబంధం లేని విషయాలలో లేదా భాగస్వామ్య వ్యాపారస్తులతోటి ఎటువంటి నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన యెడల అనుకోని నష్టాన్ని పొందేందుకు అవకాశం కలదు. ఈ నష్టం రాకుండా ఉండేందుకు పెద్దలతో సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకోవడం ఎంతో మేలన్న సూచనగా తెలుసుకోవాలి. రుణ ప్రాప్తి ఎప్పటి నుంచో ధనం రావాలని ఎదురు చూస్తున్న వారు, లేదంటే ఎవరి దగ్గరన్నా డబ్బులు ఆగిపోయి మీ డబ్బులు మీకు రాలేదని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం డబ్బుని తిరిగి పొందడం జరుగుతుంది. తద్వారా ఆర్థిక లాభాన్ని పొందుతారు. గౌరవాభివృద్ధి, ద్రవ్యహాని, కొంత ధనము అనవసరమైన ఖర్చులకు ఖర్చు అయ్యేందుకు అవకాశం కలదు. సుఖజీవనాన్ని పొందుతారు. అనగా సంవత్సరం మొత్తం కూడా ఇక మీదట రావాల్సిన ధనం చేతికి రావడం వల్ల ఆనందకరమైన జీవితాన్ని పొందేందుకు అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి హనుమాన్ చాలీసా లేదా విష్ణు సంబంధమైన ఆలయాలు దర్శించడం లేదా రాముల వారి ఆలయాలు దర్శించడం ఎంతో మేలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం నాడు హనుమంతుణ్ణి ఈ సంవత్సరం ఆరాధించండి. సంపూర్ణమైన సకల శుభాలు పొందేందుకు అవకాశం కలదు. అదేవిధంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ఆరాధించే అంశంలో మీరు ఇంటి వద్ద నుండి సింధూరాన్ని తీసుకుని వెళ్ళి ఆంజనేయ స్వామికి లేపనం చేయించి మీ యొక్క కుటుంబంలో ఏదైతే సమస్య ఉందో ఆ స్వామికి చెప్పుకొని స్వామి యొక్క ఎడమకాలి బొటనవేలికి పూయబడిన సింధూరాన్ని మీరు ఇంటికి తెచ్చుకొని ప్రతినిత్యం దాన్ని తిలకధారణ గనక చేసినట్లయితే మీ కుటుంబంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుండి సంపూర్ణంగా బయటపడతారు. ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో సకల భోగభాగ్యాలు పొందేందుకు అవకాశం కలదు. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలతో పాటు మిశ్రమ ఫలితాలు కూడా సమానంగా వర్తిస్తాయి. ముఖ్యంగా తులారాశికి సంబంధించి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలుగా చెప్పడం జరిగింది. చిత్తా నక్షత్రం, ఈ చిత్తా నక్షత్రంలో వారికి ఈ సంవత్సరం అనవసరమైన వ్యయము, మిత్రులతో ఇబ్బందులు, ఇష్టప్రాప్తి, సంతాన మూలక ఆనందము సంప్రాప్తిస్తాయి. అనగా అనవసరమైన వ్యయం అనగా ధన సంబంధమైన విషయాలలో ఆదాయం ఎలా ఉంటుందో ఖర్చు పెట్టే విషయంలో కనుక ఆలోచించకుండా గనక ప్రవర్తించినట్లయితే అధిక ధన వ్యయానికి గురయ్యేందుకు అవకాశం కలదు. మిత్రులతో ఇబ్బందులు, ఎవరినైతే మంచిగా అనుకుంటారో వారి వైపు నుంచి చిన్న చిన్న సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంది. కాబట్టి మిత్రశత్రుత్వాలు జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరితో కూడా కలహాలకు దూరంగా ఉండాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి. కొంత సంయమను పాటించడం ఎంతో మేలు. అదేవిధంగా ఇష్టద్రవ్య ప్రాప్తి, మీకు రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. మీరు ఎంచుకున్న వృత్తి వ్యాపార రంగాలలో విశేషమైన ధనలాభాన్ని పొందేందుకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు సంతాన మూలక ఆనందము సంప్రాప్తిస్తాయి. కుటుంబంలో సంతాన ప్రాప్తికై ఎదురుచూస్తున్న వారికి సంతాన లాభము, అదేవిధంగా సంతానం ఉన్నవారికి ఉద్యోగరీత్యా ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగంలో మంచి ఉన్నతమైన మార్పులు జరిగి ఉద్యోగ లాభాన్ని పొందడము, తద్వారా కుటుంబంలో సంతానం ద్వారా ఉన్నతమైన ఆనందాన్ని భవిష్యత్తును పొందేందుకు అవకాశం కలదు. ఇక స్వాతి నక్షత్రం, ఈ స్వాతి నక్షత్రం వారికి తరచూ పనులకు ఆటంకాలు మరియు కొంత ధనలాభము, తరచూ అనారోగ్యము, విదేశీయాన ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు ప్రాప్తించడం లాంటివి జరుగుతాయి. అనగా తరచూ పనులకు ఆటంకాలు, మీరు కాలానికి అనుకూలంగా మీరు ఎంచుకున్న రంగాలలో వాటిని ప్రారంభించిన ఎడల తప్పకుండా ఆ యొక్క కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. మరియు కొంత ధనలాభం అనగా ధనానికి సంబంధించిన విషయాల్లో మాత్రం అనుకోని రీతిలో ధనాన్ని పొందడం జరుగుతుంది. మరియు తరచూ అనారోగ్యం, ఆరోగ్య విషయంలో మాత్రం మీరు అన్ని విధాల యోగ్యంగా ఉన్నప్పటికీ కూడా కొంత శారీరక శ్రమ ఒత్తిడి వల్ల అనారోగ్యంగా ఉన్నట్లు భావన చెంది తద్వారా అదేవిధంగా ఆలోచించడం ద్వారా కొంత ఆరోగ్య స్థితిగతుల్లో మార్పులు చేర్పులు పొందేందుకు అవకాశం కలదు. విదేశీ ప్రయాణ అవకాశాలు సిద్ధించుట అనగా దూర ప్రాంత ప్రయాణాలలోనూ లేదంటే విదేశీయానంలో స్థిరపడాలనుకున్న వారికి, విదేశీయానం చేసి విద్య ద్వారా ఉన్నతమైన విద్యను అభ్యసించాలనుకున్న వారికి ఈ సంవత్సరం అత్యున్నతమైన మార్పులు సాధించి తద్వారా మీరు కోరుకున్న ఆనందకరమైన జీవితాన్ని పొందేందుకు అవకాశం కలదు. ఇక విశాఖ నక్షత్రం, విశాఖ నక్షత్రం వారికి వృధా వివాదాలు, మానసిక వ్యాకులత, శారీరక బడలికలు, అనవసరమైన విచారాలు, అధిక ఖర్చులు పెరుగుతాయి. అనగా అనుకోని ఖర్చులు అధికమవుతాయి. వృధా వివాదాలు, మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండాలి. మానసిక వ్యాకులత, మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి మాత్రమే మీరు ఆలోచించడం ఎంతో మేలు. శారీరక బడలిక, కొంత వృత్తిరీత్యా ఎక్కువగా కష్టపడడం ద్వారా శారీరక శ్రమ, అధిక ఒత్తిడి ఎక్కువయ్యేందుకు అవకాశం కలదు. ఇక మొత్తం మీద ఈ రాశి వారికి శివ సహస్రనామ పారాయణ ఎంతో మేలు చేస్తుంది. ఈశ్వరుణ్ణి ఆరాధించే అంశంలో ఆరుద్ర నక్షత్రం నాడు ఈశ్వరుణ్ణి గనక ఈ రాశివారు ఆరాధించినట్లయితే తప్పకుండా
సకల శుభాలను విజయాలను పొందేందుకు అవకాశం కలదు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుందన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశివారు ఆరాధించండి, సంపూర్ణమైన ఈశ్వరానుగ్రహంతో సకల శుభాలను పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు మరియు ఉన్నతమైన భోగభాగ్యాలను పొందే అవకాశము ఏకకాలంలో లభిస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలుగా చెప్పబడింది. విశాఖ నక్షత్రంలో వారికి అనవసరమైన ఖర్చులు, పనులకు ఆటంకాలు, అనారోగ్య భావన, పాత బకాయిలు వసూళ్లు, ఆదాయ వృద్ధి కలుగుతాయి. ముఖ్యంగా వీరికి సంబంధం లేని విషయాల్లో మాత్రమే ఇబ్బందులు తలెత్తుతాయి, కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా విశేషమైన శుభఫలితాలు పొందుతారు. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. నూతన కార్యక్రమాలను చేపడతారు మరియు కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ చేయడం జరుగుతుంది. కళ్యాణానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సకాలంలో కళ్యాణ భాగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. మరియు పాత బకాయిలు వసూలవుతాయి. ఎప్పటి నుంచో రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఎదుగుదలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అదేవిధంగా అనురాధ నక్షత్రం వారికి అనవసరమైన ఆందోళనలు, బంధువుల సహకారము, ఆకస్మిక ధనలాభము, సోమరితనము పెరుగుట కలుగుతుంది. అంటే అనవసరమైన ఆందోళన అంటే మీరు అనుకున్న పనికి మీరు సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తద్వారా కొంత ఆలస్యం జరిగి అది సకాలంలో చేయలేకపోతున్నామేమో అనే భావంతో కొంత ఇబ్బంది పడేందుకు అవకాశం కలదు. ఉదాహరణకు మీరు ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలి లేదా మీకు ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలనుకోండి, వారు ఇస్తానన్న సమయానికి మీరు వెళ్ళకపోవడమో లేదంటే మీరు వాళ్ళకి ఇస్తానన్న సమయానికి ఇవ్వలేకపోవడం వల్లనో, ఇవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఆ సమయంలో మీరు తీసుకునే ఆలోచన మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది అన్న భావనను తెలుసుకోవాలి. ముఖ్యంగా బంధువుల సహకారం. ఈ విషయంలో మీకు కుటుంబంలో పెద్దలతో ప్రతి ఒక్క విషయాన్ని చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోవడం ద్వారా పెద్దల యొక్క సలహా, వారి యొక్క సహకారం మీకు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం. అనుకోకుండా మీకు అధిక ధనలాభాన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది. సోమరితనం పెరుగుట కలుగుతుంది. సోమరితనం అనగా ఈ రాశి వారికి శనేశ్వరుడు ద్వితీయంలో ఉండడం ద్వారా మందబుద్ధి అంటారు. అంటే ముఖ్యమైన విషయాలలోనూ మొదలు పెట్టేటప్పుడున్న ప్రారంభ సమయంలో ఉన్న శ్రద్ధ చివరి వరకు ఉండకపోవడము, లేదా ఒక 10 నిమిషాలు ఏదైనా ఒక కార్యాన్ని చేసినట్లయితే ఒక అరగంట విశ్రాంతి తీసుకునే పరిస్థితులు ఎదురవుతాయన్న సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి సోమరితనాన్ని కనుక మీరు వదులుకున్నట్లయితే సంపూర్ణమైన సకల శుభాలు పొందేందుకు అవకాశం కలదు. ఇక జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ సంవత్సరం విశేషమైన శుభ ఫలితాలు. అందులో సువర్ణాభరణ ప్రాప్తి, అకారణ వైరాలు, సంతానంతో ఇబ్బందులు, అనారోగ్యము, కార్యసిద్ధి, వృధా ఖర్చులు పెరుగుతాయి. సువర్ణాభరణ ప్రాప్తి అనగా కుటుంబానికి సంబంధించి, మీ కుటుంబంలో శుభకార్యానికి సంబంధించి కావచ్చు, మీకు వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా బంగారు ఆభరణాలు కొనడం జరుగుతుంది. అకారణ వైరాలు, మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం ద్వారా కొంత కలహాలు ఏర్పడేందుకు అవకాశం కలదు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కాస్త మౌనాన్ని పాటించండి. మరియు సంతానంతో ఇబ్బందులు. సంతాన రీత్యా కుటుంబానికి సంబంధించి పిల్లల విషయంలో మీరు తీసుకునే బాధ్యతల వల్ల అనేక రకాల ఖర్చులు అధికమవడం వల్ల కొంత చీకాకులు మీకు ఎంతో బాధను కలిగించే విధంగా ఉంటాయన్న సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి వారి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఒక సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో మేలు. అదేవిధంగా కార్యసిద్ధి. అనుకున్న ప్రతి పనిలో కూడా మీరు అలా ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయంలో విజయాన్ని పొందేందుకు అవకాశం కలదు. అదేవిధంగా వృధా ఖర్చులు పెరుగుతాయి. మీకు అనుకున్న పనికి కార్యదీక్షతో ఏ పని చేసినా కూడా మీరు దాన్ని సకాలంలో పూర్తి చేయగలరు. అలా కాని పక్షంలో ఏకకాలంలో 2-3 కార్యాలను చేయదలిచినప్పుడు తద్వారా కొంత ఆర్థికంగా ధన నష్టాన్ని పొందేందుకు అవకాశం కలదు. మొత్తం మీద ఈ సంవత్సరం వారికి లక్ష్మీనారాయణ స్వామిని గనక మీరు ఆరాధించినట్లయితే సంపూర్ణమైన విజయ ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. లక్ష్మీదేవిని ఆరాధించే అంశంలో స్త్రీలైతే సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించే అంశంలో ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్మీదేవి ముందు ఆవు నేతితో వెలిగించిన దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవికి వెన్నపూస పంచదారను నివేదన గావించి ఓం శ్రీం శ్రీయై నమః అనే లక్ష్మీదేవి మంత్రాన్ని కనుక ఎవరైతే పఠిస్తారో ఆ కుటుంబంలో ఆర్థికపరమైన లాభాన్ని పొందుతూ కుటుంబంలో సకల శుభాలు పొందేందుకు అవకాశం కలదు. లక్ష్మీనారాయణ సమేత విగ్రహాన్ని లేదా పటాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారికి కుటుంబంలో అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. అదేవిధంగా అన్యోన్య దాంపత్యంతో పాటు కుటుంబంలో కళ్యాణ ప్రయత్నాలు చేసిన వారికి కళ్యాణాన్ని ద్వారా వైవాహిక జీవితం ఏర్పడేందుకు అవకాశం కలదు. సంతాన భాగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. కుటుంబంలో సకల శుభాలను పొందుతారన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి లక్ష్మీనారాయణ స్వామిని విష్ణు సహస్రనామ పారాయణతోటి స్త్రీలు ఆచరించే విధానంలో లక్ష్మీదేవిని ఇంతకుముందు మనం చెప్పుకునే విధంగా ఎవరైతే ఆరాధిస్తారో
వారికి సకాలంలో సత్ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. ఆచరించండి, సంపూర్ణమైన ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం విశేషమైన శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ధనుర్రాశికి సంబంధించి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంగా చెప్పడం జరుగుతుంది. ఇక మూలా నక్షత్రం వారికి మాట విలువ తగ్గడము మరియు అనవసరమైన భయాలు, కోపము, అధిక ఖర్చులు, అంతుపట్టిన సమస్యలు పెరుగుతాయి. అనగా మాట విలువలు తగ్గడం అనగా మీకు సంబంధం లేని విషయాల్లో మీరు దూరంగా ఉండడం ఎంతో మేలు. అనవసరమైన భయాలకు దూరంగా ఉండండి. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా కోపం పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అధిక ధన ఖర్చులు కాకుండా ఉండేందుకు ధనం ఖర్చు చేసే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతో ఉత్తమం. అంతుపట్టని సమస్యలు అనగా మీకు సంబంధం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం ద్వారానే ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పెద్దలను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకోండి. మీరు ఎంచుకున్న ప్రతి రంగంలో కూడా విజయ పథకం వైపు నడుస్తారన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. పూర్వాషాఢ నక్షత్రం అనారోగ్యాలు, వృధా వ్యయాలు, కీర్తి ప్రతిష్టలు మరియు మధ్యవర్తిత్వాలు, స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. అనారోగ్యాలు అనగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ లేకుండా మీరు కార్యదీక్షాపరులై ప్రవర్తించడం ద్వారా మాత్రమే ఆరోగ్యంలో కొంత ఇబ్బందులు తలెత్తేందుకు అవకాశం కలదు. అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలకు సంబంధించిన విషయాల్లో మాత్రం కుటుంబ రీత్యా విద్యకు సంబంధించి విద్యార్థులు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా కళాకారులకు ఈ సంవత్సరం నూతన అవకాశాలు లాభించే అవకాశం కలదు. తద్వారా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. మధ్యవర్తిత్వాలు, మీ యొక్క మాట ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఒక గురు సమానమైన మాటగా ఎదుటి వాళ్ళు భావించడం జరుగుతుంది. తద్వారా మీరు చెప్పే ప్రతి ఒక్కరికి అనుసరణ ఏమవుతుందన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. మరియు స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. తద్వారా నూతన పరిచయాలు ఏర్పడము, తద్వారా విందు కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం ఆరోగ్యము, ఇష్టప్రాప్తి, ఊహించని లాభాలు, గృహప్రాప్తి, ఆనందము సిద్ధిస్తాయి. ఈ నక్షత్రం వాళ్ళకి కోరుకున్న విధంగా ఆనందకరమైన జీవితాన్ని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడం జరుగుతుంది. అనుకోని చేస్తున్న ప్రతి రంగాల్లో కూడా వృత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ మీరు ఎంచుకున్న రంగాల్లో ఊహించని లాభాలు పొందేందుకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్న వారికి గృహ లాభాన్ని పొందే అవకాశం కలదు. ఆనందము ఇవన్నీ సంప్రాప్తిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి లగ్నంలోనే శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి ఏళ్నాటి శని ద్వితీయ స్థానంలో ఉంది కాబట్టి శనేశ్వర స్వామికి సంబంధించి లేదా గురు సంబంధమైన ఆలయాలను దర్శించినట్లయితే సకల శుభాలు పొందేందుకు, సకల భోగభాగ్యాలు పొందేందుకు అవకాశం కలదు. గురువారం నాడు గురుగ్రహానికి శనగలు దానం ఇవ్వడం ఎంతో మేలు. అదేవిధంగా గురువారం నాడు బాబాని ఆరాధించే అంశంలో సాయిబాబా ఆలయంలో ఆగ్నేయ మూల దుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ దునికి 11 ప్రదక్షిణలు చేస్తూ ఒక పీచిదీయని టెంకాయని మీ మనసులో ఉన్న కోరికని సంకల్పంగా చెప్పుకొని కనుక ఆ దునిలో కనుక వదిలినట్లయితే 11 వారాలు ఎవరైతే ఇలా నియమంగా పాటిస్తారో వారి జీవితానికి సంబంధించి వృత్తి రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, విదేశీయాన యోగానికి సంబంధించి కావచ్చు, మీరు కోరుకున్నది ఎటువంటి కార్యక్రమంలో కూడా ఆటంకాలు తొలగిపోయి సంపూర్ణమైన లాభాలను పొందేందుకు, విజయాన్ని పొందేందుకు అవకాశం కలదు. అదేవిధంగా శనేశ్వర స్వామిని ఆరాధించే అంశంలో శనివారం నాడు నల్లని నువ్వులు మరియు శనికి తైలాభిషేకం చేయించుకోవడం ఎంతో మంచిది. ఎవరైతే ఇలా ఆరాధిస్తారో వారికి సకల శుభాలను సకాలంలో పొందడం జరుగుతుంది. మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం రాహుకేతుల మధ్య గ్రహాలు సంచరిస్తూ ఏళ్నాటి శని దోషాలు ఉన్నప్పటికీ తమదైన శైలిలో విజయాలను పొందడమే జరుగుతుంది. ముఖ్యంగా మకర రాశికి సంబంధించి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మరియు శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలుగా నియమించడం జరిగింది. ఉత్తరాషాఢ నక్షత్రం, ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ప్రతిరోజు కూడా ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందుతారన్న అంశాన్ని తెలుసుకోవచ్చు. మరియు మొండి బకాయిలు తీరి రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందిది. తద్వారా శుభ కార్యక్రమాలకై మీరు కొంత ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. మరియు సంపద అభివృద్ధి చెందేందుకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఇక శ్రవణ నక్షత్రం కార్య విజయము, అనుకోని లాభాలు, సౌఖ్య వృద్ధి, మానసిక వికాసం, ఆనందం కలుగుతాయి. కార్య విజయం అనగా మీరు తలపెట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందడం జరుగుతుంది. అనుకోని లాభాలు, మీరు ఎంచుకున్న వ్యాపార రంగాలలో విశేషమైన ఆర్థిక లాభాన్ని పొందడం జరుగుతుంది. సౌఖ్య వృద్ధి, ఆరోగ్యపరంగా కూడా చాలా సంతోషంగా ఉంటారు. మానసిక వికాసం, చేపట్టిన ప్రతి కార్యక్రమాల్లో కూడా కొంత మానసిక ప్రశాంతతను పొందడం ద్వారా మీరు అనేక రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది.
ఆనందం కలుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం మీద మీకు అన్ని విధాల యోగ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్ర జాతకులకు పనులకు ఆటంకాలు, అనవసరమైన ఖర్చులు, అలసట, మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. పనులకు ఆటంకాలు అంటే మీరు తలపెట్టిన పనుల్లో కొంత జాప్యం జరిగి తదుపరి విజయవంతం కావడం జరుగుతుంది. మరియు అనవసరమైన ఖర్చులు అధికం కాకుండా ఉండేందుకు ధన సంబంధమైన విషయాల్లో ఆలోచించి ఖర్చు పెట్టాలి. మరియు ప్రతి పనిలో కూడా కార్యదీక్ష పట్టుదల అధికమవడం ద్వారా కొంత శారీరక శ్రమ, ఒత్తిడి అధికమయ్యేందుకు కూడా అవకాశం కలదు. మానసిక ప్రశాంతతను కోల్పోయేందుకు ఈ శారీరక శ్రమ, ఒత్తిడి దీనికి ముఖ్య కారణం అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి దత్తాత్రేయ స్వామిని, గురు సంబంధమైన ఆలయాలను లేదా శనేశ్వర స్వామి ఆలయాలను దర్శించడం ఎంతో మేలు. దత్తాత్రేయ స్వామిని ఆరాధించే అంశంలో రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తూ దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి కోరుకున్న జీవితాన్ని పొందేందుకు అవకాశం కలదు. అదేవిధంగా షిరిడి సాయినాథుని ఆలయాలు కనుక దర్శించినట్లయితే ఉద్యోగరీత్యా ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడతారు. శనేశ్వర స్వామిని కనుక ఆరాధించినట్లయితే కుటుంబంలో ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక, ధన, కుటుంబ కలతల నుంచి బయటపడి సంపూర్ణమైన ఆనందకరమైన జీవితాన్ని పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై విధంగా పై దేవతలను ఆరాధించండి, సకల భోగభాగ్యాలను సకాలంలో పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం విశేషమైన రాజయోగాన్ని పొందడం జరుగుతుంది. ముఖ్యంగా కుంభరాశికి సంబంధించిన నక్షత్రాలలో ధనిష్ట నక్షత్రం 3, 4, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలుగా చెప్పడం జరుగుతుంది. ధనిష్ట నక్షత్రానికి సంబంధించి కార్య విజయము, అనుకోని లాభాలు మరియు బంధుమిత్రుల సహకారాలు, సౌఖ్యవృద్ధి పెరుగుతుంది. అనగా ఈ సంవత్సరం మొత్తం ధనిష్ట నక్షత్ర వాళ్ళకి విశేషమైన శుభఫలితాలు పొందడం జరుగుతుంది. కార్య విజయము అంటే తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయాన్ని పొందుతారు. అనుకోని లాభాలు, మీరు ఎంచుకున్న ప్రతి వ్యాపార రంగాల్లో కూడా విశేషమైన ధనలాభాన్ని పొందడం జరుగుతుంది. బంధుమిత్రుల సహకారం, మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా పెద్దల సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకెంతో మేలు చేస్తాయి. సౌఖ్య వృద్ధి పెరుగుతుంది. అనగా కుటుంబంలో ఇవన్నీ మీకు అనుకూలంగా జరగడం ద్వారా కోరుకున్న ఆనందకరమైన జీవితాన్ని పొందడం కూడా జరుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. శతభిష నక్షత్రం వారికి గౌరవాభివృద్ధి, మిత్రుల సహకారము, పాత బకాయిలు వసూలవడం మరియు ఉద్యోగ ప్రాప్తి, ఆర్థిక పుష్టి బాగుంటుంది. అనగా గౌరవాభివృద్ధి, సంఘంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మరియు మిత్రుల సహకారం, నూతన కార్యక్రమాలు చేపట్టే అంశంలో మిత్రుల సలహా మీకెంతో దోహదపడుతుంది. తద్వారా మిత్రుల ద్వారా మీరు ఎక్కువ ఉన్నతిని చేరుకునేందుకు అవకాశం కలదు. పాత బకాయిలు వసూలవుతాయి. ఎప్పటి నుంచో పరిష్కారం కానీ ధన సంబంధమైన సమస్యల నుండి బయటపడతారు. కోర్టు ద్వారా పరిష్కారం కానీ సమస్యలు పరిష్కరించబడతాయి. రావాల్సిన భూ, చర, స్థిరాస్తుల విషయాల్లో శుభవార్తలు వింటారు. మరలా ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కలదు. ఆర్థిక పుష్టి పెరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. పూర్వభాద్ర నక్షత్రం. అనుమానాలు, అవమానాలు, అనవసరమైన ప్రయాణాలు, అనుకోని శారీరక రుగ్మతలు, సోమర్థనం పెరుగుట సిద్ధిస్తాయి. అనుమానాలు, అవమానాలు అనగా మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా అనుమానంగా ఆలోచించి చేస్తున్న ప్రతి పనిలో కూడా ఇబ్బందులే తలెత్తుతాయి. ముఖ్యంగా అనవసరమైన ప్రయాణాలు, కారణం లేకుండా ప్రయాణాలు చేయడం ద్వారా అనుకోని ఇబ్బందులు తలెత్తేందుకు అవకాశం కలదు. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా విజయాన్ని పొందేందుకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా శారీరక రుగ్మతలు, ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే అనారోగ్య సమస్యలు తలెత్తేందుకు అవకాశం కలదు. సోమరితనం, ముఖ్యమైన విషయాలలో మందబుద్ధి కలిగి ఉండడాన్ని పోగొట్టుకోవాలి. అంటే మొదలుపెట్టేటప్పుడు ఏదే కార్యక్రమాన్ని అయినా సరే మొదలుపెట్టేటప్పుడు ఉన్న శ్రద్ధ చివరి వరకు ఉండేలా చూసుకోవాలి. అలా వీలు కాని పక్షంలో కొంత ఇబ్బందులు మరియు సకాలంలో పనిని పూర్తి చేయలేకపోవడము, దానివలన ఇబ్బందులు తలెత్తేందుకు అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి గురువుని గనక ఆరాధించినట్లయితే గురు సమానులైన వాళ్ళను, పెద్దవాళ్ళను, మాతృ సమానులైన అంటే మొదటి గురువు తల్లి కాబట్టి తల్లిని మనసులో తలుచుకొని ఎటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినా ఆ పనిలో తప్పక విజయాన్ని పొందడం జరుగుతుంది. అదేవిధంగా గురువుకు సంబంధించిన అష్టోత్తరం కానీ, గురుగ్రహానికి సంబంధించిన దానాలలో పసుపు రంగు వస్త్రము, శనగలు దానమివ్వడం ఎంతో మేలు. 11 గురువారాలు ఒక నియమంగా పెట్టుకొని ఎవరైతే ఆరాధిస్తారో వారికి సకాలంలో కోరుకున్న ఆనందకరమైన జీవితాన్ని పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి గురు సంబంధమైన ఆలయాల్లో దత్తాత్రేయ స్వామి మరియు షిరిడి సాయినాథన్ ఆలయాలు దర్శించండి. సకాలంలో ఆనందకరమైన జీవితాన్ని, సకల లాభాలను పొందండి. మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ మిశ్రమ ఫలితాలు కూడా చవిచూసే కాలం కనబడుతుంది. ముఖ్యంగా మీనరాశి వారికి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలుగా నియమించడం జరిగింది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు మానసిక చింతను కోల్పోవడానికి ముఖ్యమైన కారణము
మీరు చేయవలసిన కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయలేకపోవడమే దీనికి ప్రధానమైన కారణమన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. చేస్తున్న పని మీద కార్యదీక్షతో కనుక పూర్తి చేసినట్లయితే మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అపకీర్తి, సకాలంలో మీరు చేయాలనుకున్న పనిని చేయలేకపోవడం వల్లనే మీ యొక్క పేరుకు సంబంధించిన విషయాలలో కొంత అపకీర్తిని పొందే పరిస్థితులు ఎదురవుతాయి. స్థానభ్రంశత, ఉద్యోగంలో స్థానచలన బదిలీలు ఏర్పడే అవకాశం కలదు. మరియు అనవసరమైన గొడవలు, మీకు సంబంధం లేని విషయాల్లో కొంత దూరంగా ఉండడం ఎంతో మంచిదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఉదర సంబంధమైన సమస్యలు, సకాలంలో భోజనానికి సంబంధించిన విషయాల్లో ఆలస్యం చేయడం ద్వారా ఉదర సంబంధమైన సమస్యలు తలెత్తేందుకు అవకాశం కలదు. ధన సంబంధమైన విషయాలలో లెక్క చేయని ధనమే మీకు రుణ సమస్యలుగా తలెత్తేందుకు అవకాశం ఉంది. కాబట్టి ధనం ఖర్చు చేసే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రుణ సంబంధమైన ఒత్తిళ్లు అధికమయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ధనం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి రుణ సమస్యల నుండి బయటపడేందుకు తప్పక మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. భూలాభం కలుగును. మీరు ఎప్పుడైతే ఇవన్నీ ఖచ్చితంగా ఆచరిస్తారో తద్వారా భూమిని కొంత సొంతం చేసుకోవడం కానీ, కొనడం కానీ, లాభం రూపంలో పొందడం కానీ జరుగుతుంది. తద్వారా ఆర్థికంగా ఎదుగుదలకు మీకెంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రానికి మనోల్లాసము, కీర్తి ప్రతిష్టలు, అలంకారము, సంపద వృద్ధి, కుటుంబ సౌఖ్యము, పరోపకారాలు సిద్ధిస్తాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి అనుకున్న ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందడం జరుగుతుంది. వీరు చేసే దాన ధర్మాల వల్ల మనోల్లాసము, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అలంకారము అనగా ఆనందానికి ఎక్కువగా ప్రాధాన్యత వహిస్తారు. సంపద వృద్ధి చెందుతుంది. అదేవిధంగా కుటుంబ సౌఖ్యాన్ని పొందడం కూడా జరుగుతుంది. పరోపకారాలు కూడా చేయడం ద్వారా మీరు సమాజంలో మీ యొక్క గౌరవ మన్ననలు పొందడం జరుగుతుంది. రేవతి నక్షత్రం. మధ్యవర్తిత్వాలు, స్నేహ బాంధవ్యాలు మరియు అధిక ఖర్చులు, మనశ్శాంతి తగ్గుట, అత్యవసర ప్రయాణాలు కలుగుతాయి. మధ్యవర్తిత్వాలంటే ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు చెప్పే ప్రతి ఒక్క సలహా ఎదుటివారికి ఎంతో ఉపయోగపడుతుంది. స్నేహ బాంధవ్యాలు పెరుగుట, తద్వారా నూతన పరిచయాలు ఏర్పడము, తద్వారా స్నేహ బాంధవ్యాలు ఎక్కువ అవడం జరుగుతుంది. అధిక ఖర్చులు, అనుకోని ధన సంబంధమైన ఖర్చులు అధికమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో, ధన సంపాదన విషయంలోనూ, ఖర్చు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతో మేలు. మనశ్శాంతి తగ్గుట, ఎప్పుడైతే మీరు ఆర్థికపరమైన సమస్యలకు సంబంధించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అత్యవసర ప్రయాణాలు కలుగుతాయి. అనుకోని విధంగా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా సమయానుకూలతగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతో మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి అనేక రకాల సమస్యల నుండి బయటపడేందుకు దుర్గాదేవిని ఆరాధించడం సర్వదా శ్రేయస్కరం. కాబట్టి దుర్గాదేవిని, గురు సంబంధమైన ఆలయాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. దుర్గాదేవిని ఆరాధించే అంశంలో ప్రతి శనివారం నాడు రాహుకాలంలో దుర్గాదేవిని ఆరాధించండి. అదేవిధంగా సంధ్యా సమయంలో ఆదివారం నాడు సాయంత్రం 4:30-6 గంటల కాలంలో రాహుగ్రహ మంత్రాన్ని చెప్తూ ఎవరైతే మౌనాన్ని పాటిస్తారో వారికి కోరుకున్న జీవితాన్ని సకాలంలో అతి త్వరలో పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దుర్గాదేవిని ఆరాధించండి, గురు సంబంధమైన ఆలయాలను దర్శించండి, సకాలంలో సత్ఫలితాలను, సకల సౌభాగ్యాలను పొందండి. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి మనం అన్నీ తెలుసుకున్నాం. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రతి ఒక్క రాశికి అన్ని రకాల శుభ ఫలితాలు, అన్ని రకాల సమస్యల నుండి బయటపడే మార్గాలను మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ముఖ్యంగా కాలానికి అనుకూలంగా మనం ప్రతిదాన్ని పాటించడం ఎంతో మంచిది. మానవ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అనగా సంతోషాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఏవి పూర్తిగా ఉండవు, ఎప్పటికీ ఉండవు. మీరు ఈ సత్యాన్ని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందికరమైన సమస్యల్లో మంచి రోజు కోసం ఎదురు చూడండి. ఆనందకరమైన జీవితంలో ఉన్నప్పుడు చెడు జరగకుండా ఉండేందుకు మీరు ఎటువంటి నియమాలైతే, మీకు ఏదైతే పరిహారాలు చెప్పబడినాయో వాటిని ప్రతి ఒక్కటి కూడా ఆచరించినట్లయితే అన్ని విధాలా కూడా ఆనందకరమైన జీవితాన్ని పొందేందుకు అవకాశం కలదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది పర్వదినాన ఎవరైతే ఈ పంచాంగ శ్రవణాన్ని వింటున్నారో, చూస్తున్నారో ప్రతి ఒక్కరికి మీ ఇష్టదైవానుగ్రహానికి సంబంధించి, మీ కుటుంబానికి సంబంధించిన ఎవరైతే ఇలవేల్పుగా ఉంటారో వారి యొక్క దీవెనలు, కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలిగి సకల సౌభాగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రాప్తించాలని, స్వామివారి అనుగ్రహంతో మీరు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్. మరిన్ని అంశాల కోసం మా యొక్క ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరిలోనూ సాయిని చూద్దాం, కొందరికైనా సాయం చేద్దాం. సర్వేజన సుఖినో భవంతు.